నేను శూన్యపహాడ్ మాకు ఇప్పుడు దాకా గ్రామకు బస్సు కూడా లేదు సార్. సూర్యాపేట నియోజకవర్గం మాది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ తరపున నుంచి, మా నిరుద్యోగుల తరపున నుంచి అందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తరపున థ్యాంక్స్ సార్. ఫస్ట్ మాకు హైదరాబాద్లో జాబ్ మేళా పెట్టారు కానీ నిరుద్యోగులకు, గ్రామ ప్రాంతాలకు జాబ్ మేళా అంటే ఏందో తెలియదు. ఫస్ట్ మన హుజూర్ నగర్ పెట్టి గ్రామ ప్రాంతాల ప్రజలకు జాబ్ అనేది ఒక ట్రెండింగ్ స్పాట్ లాగా మనం ఫిట్ చేయాలి. మన ప్రజలకు, మనకు కొంచెం మన నిరుద్యోగులకు డెవలప్ చేయాలనేది మనం ఉత్తమ్ ఆశ సార్. ఆ చేయండి జరిగింది సార్. కానీ చాలా మంది బయట ప్రచారం చేశారు, ఎలక్షన్ ముందు 2 లక్షల జాబ్ ఇప్పిస్తామని చెప్పారు కదా. జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అనేది కాదు. జాబ్ సెక్టర్ లో జాబ్ దొరకడమే పెద్ద ఇంపార్టెంట్. మాకు ప్రైవేట్ అనేది గవర్నమెంట్ అది కాదు సార్. మాకు ఇచ్చిన ప్రకారంగా మాటగా మాకు నిలబెట్టుకున్నారు. మేము ఇప్పుడు దాకా మా ఇంటికాడ నుంచి మా పేరెంట్స్ ఫోన్ చేసి టెన్షన్ పడుతున్నారు సార్. ప్రెసెంట్ ఇప్పుడు దాకా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం వల్ల చాలా టెన్షన్ పడుతున్నారు. మాకు ఏ విధంగా అయినా కానీ మాకు ఇచ్చిన ప్రకారంగా నేను జాబ్ మీద వెళ్ళాను సార్. హైదరాబాద్ ఒక 2-3 చిన్న కంపెనీస్ వస్తాయి కానీ అదే హుజూర్ నగర్ ప్రాంతీయ గ్రామంలో వచ్చేసి దగ్గర 275 పెద్ద ఎంఎన్సీ టాప్ నేషనల్ కంపెనీస్ వచ్చిందంటే అది సార్ వల్ల జరిగిన ప్రకారంగా మేము చాలా సంతోషకరపడుతున్నాం. ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకున్నాను సార్, మా నిరుద్యోగ ప్రకారంగా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఎప్పుడుగా వెనకాల నిలబడి ఉంటామని కోరుకుంటున్నాం సార్.